కడప జిల్లా బద్వేలులో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్, మున్సిపాలిటీ అధ్యక్షులు గుర్రంపాటి వెంగరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రవీంద్రారెడ్డి, అట్లూరి మండల అధ్యక్షులు మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం బద్వేల్లో అనేక ప్రాంతాల నుంచి రైతన్నలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నిష్పక్షపాతం లేకుండా ప్రజాసేవలో ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే దానికి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ నాయకుడి గురించి. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు కోసం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ, తెలుగు వాళ్ళు గుండె చప్పుడు అంటే అది ఎన్టీ రామారావు అనే మనం చెప్పుకోవచ్చు. ఆయన కేవలం రాజకీయ దురాంధ్రుడే కాకుండా ఈరోజు ఒక యుగ పురుషుడు. సంస్కృతి అనేక విభాగాల్లో మనందరం చూస్తే ఏ ఒక్క విభాగమైనా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక పేదలకి పెద్ద దిక్కుగా పెద్ద ఆయన అనేసి ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ ఇల్లు, కూడు, గుడ్డ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలనేసి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు పార్టీలో కూడా చిహ్నం కానీ, గుర్తు కానీ ఈరోజు వరకు నేనున్నా లేకపోయినా నా ఆశయాలు కానీ, నా ఆశీస్సులు కానీ ఈరోజు ఇక్కడ ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారంటే కేవలం అది ఎన్టీ రామారావు అనే చెప్పచ్చు. ఈరోజు నిష్పక్షపాతం కానీ ఒక విధంగా నిలబడి మన అందరం ఆయన సంకల్పం కానీ, లేదంటే ఆయన గౌరవం కానీ, లేదా ఆయన ఒక మనస్ఫూర్తిగా ఆయన చేసిన మనకొక మనోధైర్యం కానీ ఈరోజు ఆయన చెప్పిందే మనందరిలో నిలబడింది. మనం కూడా మన ప్రాంతంలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈరోజు తాగునీరుకి మనం ఎక్కడైనా ఉన్నాము ఈరోజు అనుకోవాలంటే అది ఎన్టీ రామారావు మరియు ఈరోజు వీరారెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బద్వేల్ ప్రాంతంలో మనం అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన తరపున మనం ఓకే మేడం. ఆంధ్రుల కాంగ్రెస్ ఆ రోజు ఆంధ్రుల తాకట్టు ఢిల్లీలో తాకట్టు అన్న ఎన్టీ రామారావు గారు 30 వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఆ రోజు ఏమైందంటే ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు నేనున్నానని ఆంధ్రజ్యోతి ధైర్యం చెప్పి ముందుకేసి అతి తక్కువ కాలంలోనే పార్టీ నిర్మించి అతి ఎక్కువ మెజార్టీతో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు నుంచి ప్రజలకు అందా దండగా ఉంటాను, ఆంధ్రుల అభిమానం ఢిల్లీలో కాదు మన ఆంధ్రాలోనే ఉంటారని వచ్చాడు. అటువంటి మహానుభావుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో ఆ రోజు ఆయన పార్టీ పెట్టి పసుపు జెండా, పసుపు శుభసూచికము, పసుపు పత్రికలందరూ ఉండాలని ఉద్దేశంతో పసుపు జెండా పైన 3 గుర్తులు, కార్మికులు, కర్షకులు, ప్రజలకు 3 ఈ 3 గుర్తులతో జెండా నిర్మించి ముందుకు పోయి చాలా ప్రజలకు ఎంతో సేవ చేసినారు. అటువంటి మహనీయులు మనం ఎంతో గుర్తించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు చట్టసభల్లో అధికారం కల్పించడము, మహిళా రిజర్వేషన్ పెట్టడము, తర్వాత మండలి వ్యవస్థను స్థాపించడము, అన్ని మరి జనతా వస్త్రాలు పెట్టి ప్రజలకు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడము, 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడము, ఇవన్నీ చేసిన మహమ్మనీయుడు ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆ రోజు మరి సినిమా కళారంగంలో కూడా ముందుకు పోయినాడు. కృష్ణుడు, రాముడు, మరి మన కలియుగ దైవమైన వెంకటేశ్వర్లు ఎవరు అంటే ఎన్టీ రామారావు ముఖంలోనే చూసేవారు. అంత దైవత్వం ముట్టి కలపడి అత కళారంగానికే కాక రాజకీయానికి కూడా అన్ని విధాలుగా ప్రయత్నించిన
ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని